ఈరోజు మనం వర్క్ ఏం చేస్తున్నాం అంటే చూస్తున్నారు కదా ఈ గుమ్మానికి మనం కవరింగ్ అనేది చేస్తున్నాం. ఈ ముక్కలు అనేది తెచ్చాం. ఇది ఇంతకుముందు మనం వర్క్ చేస్తాం అనమాట. ఇప్పుడు పెండింగ్ పెట్టాం ఈ వర్క్. ఇప్పుడు కంప్లీట్ చేయడానికి వచ్చాం. ఇప్పుడు కవరింగ్ చేస్తున్నాం. ఈ పీసులు అనేది తెచ్చాం. ఇప్పుడు ఇదంతా బిగించిన తర్వాత మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇదంతా మనం పేపర్ కొట్టాం అనమాట. ఫ్లవర్ ఉంది కదా, రెడ్ ఫ్లవర్తో మొత్తం పేపర్ కొట్టేస్తాం. అదంతా పేపర్ కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా నీట్గా వస్తుంది. మనం మిషన్ మీద చెక్కటి తీసుకున్న తర్వాత పీస్ అంతా వస్తుంది. ఆ పీస్ అంతా దాంతో కొట్టిన తర్వాత ఈ విధంగా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం బిగిస్తున్నాం. బిగించిన తర్వాత మీకు మొత్తం చూపిస్తాను. చూస్తున్నాం కదా, డబుల్ డోర్ అనమాట ఇదంతా. ఇప్పుడు ఈ కవరింగ్ మొత్తం బిగించిన తర్వాత మీకు వీడియో తీసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, మొత్తం మధ్యాహ్నంకి ఇక్కడ దాకా అయింది వర్క్. ఇలా బిగించాం అనమాట. ఇవి బిగిస్తాం. పైన చెక్క బిగిస్తాం, సేఫ్ చెక్క. మనకి ఎదర కూర్చుంటుంది. ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ మట్టు ముక్కలు వస్తాయి, అవి తెచ్చి కట్టాలి. ఈ సైడ్ నుండి ఇక్కడ గ్యాప్ లేకుండా మొత్తం కట్టాను అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. మధ్యాహ్నానికి ఇక్కడ దాకా అయింది. మీకు మధ్యాహ్నం నుంచి సాయంకాలం మళ్ళీ మనం ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ టైల్స్ అంటించడం వల్ల ఇలా ఎక్స్ట్రా పెరిగింది. ఇప్పుడు దీనికి కనబడకుండా బీడింగ్ అనేది కడతాం. ఇది కూడా మీకు మొత్తం చూపిస్తాను. చూసారు కదా, అలా ఖాళీ ఉంటుంది అనమాట మొత్తం. అవి ఏమీ కనబడకుండా బీడింగ్లైనా కడతాం. మీకు మొత్తం చూపిస్తాను. మొత్తం అయిన తర్వాత అదే మధ్యాహ్నానికి ఇక్కడ దాకా వచ్చింది. చూస్తున్నారు కదా, మధ్యాహ్నం మొత్తం మొక్కలన్నీ పెడుతున్నాను అనమాట. కన్నాలన్నిటికి చూస్తున్నారు, అక్కడ కన్నాలు పెడుతున్నారు. ఇక్కడ బీడింగ్ కూడా కట్టడం అయిపోయింది. మీకు ఎందాక చూపించాను కదా, మొత్తం మనం బీడింగ్ కట్టిన తర్వాత ఈ విధంగా నీట్గా వచ్చిందనమాట. చూసారు కదా, గ్యాప్ ఏం కనబడచ్చు. అక్కడ పెద్ద కన్నాలు ఉన్నాయి కదా, ఈ మొక్కలు పెట్టడం. అవి ఆరిన తర్వాత మొత్తం మనం సీలర్ అనేది వేస్తాం. చూసారు కదా, మొత్తం బీడింగ్ అంతా కట్టేసాం. బీడింగ్ మొత్తం కట్టిన తర్వాత ఈ విధంగా వచ్చింది నీట్గానే. ఆ మట్టు ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేస్తాం అనమాట. అటౌట్ ఇటౌట్ వేసాం. మొత్తం అయిపోయిన తర్వాత ఈ విధంగా వచ్చింది. మీకు సీలర్ వేసాక మళ్ళీ చూపిస్తాను. ప్రజెంట్ మొక్కలు పెట్టాం అనమాట. చిన్న గ్యాప్లు ఉంటాయి. బీడింగ్ కట్టాం కదా, అక్కడే చిన్న గ్యాప్లు ఉంటాయి. అన్ని చిన్న గ్యాప్లు, ఆ మూలలు చూడండి, కన్నం ఉంది, ఆ కన్నం ఇలాంటి అన్నీ పెట్టేస్తాం అనమాట. మొక్కలు పెట్టి సీలర్ వేస్తాం. మొత్తం ముక్కలు ఇవి కట్టాం అనమాట. నీట్గా వస్తుంది, మనం చూడడానికి బాగుంటుంది. సరే కదా, ఈ విధంగా నీట్గా ఉంటుంది. ఓకే, మొత్తం ఇంకా వర్క్ అయిపోయిన తర్వాత చూపిస్తాను కదా. నేను మనం వుడ్ సీలర్ వేస్తాను అనమాట. నేను సాయంకాలం మొత్తం మొక్కలన్నీ పెట్టేసి ఇప్పుడు ఈరోజు ఏంటంటే పేపర్ కొడుతున్నాం. మనం 150 బ్లాక్ హ్యాండ్ పేపర్ అనమాట. ఇది 150 నెంబర్ అనమాట. ఈ మొత్తం పేపర్ కొట్టి పాలిష్ అనేది వేయాలి. మొత్తం మీకు పాలిష్ చేసిన తర్వాత చూపిస్తాను. మీకు ఈ విధంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తం పాలిష్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, మొత్తం మనం ఇప్పుడు ఒక కోటింగ్ పాలిష్ అనేది ఎక్కించాం. పాలిష్ అనమాట, ఒక కోటింగ్ ఎక్కించాం ఆల్రెడీ. కోటింగ్ పాలిష్ ఎక్కించిన తర్వాత ఈ విధంగా వచ్చింది మొత్తం. ఇంతకుముందు సేల్ ఎక్కించి పేపర్ కొట్టేసాం కదా, ఇప్పుడు పాలిష్ చేసాం అనమాట. పాలిష్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది ఒక కోటింగ్. మనం మధ్యాహ్నం భోజనంకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకో కోటింగ్ వేస్తాం. వేసిన తర్వాత ఈ విధంగా వస్తుందన్న మళ్ళీ చూపిస్తాను. నార్మల్గా ఉంది కదా, చూడడానికి నార్మల్గా ఉంటుంది, ఏముండదు, పాలిష్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఇంకో కోటింగ్ వేసాక నీట్గా వస్తుంది. అప్పుడు చూపిస్తాను మళ్ళీ మొత్తం.